హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వివిధ రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల సంఖ్యను గురించి తెలుసుకుందాం. ఇది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవ్వాలని కోరుతూ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్తో మొదలుకొని ఆంధ్రప్రదేశ్లో 175 సీట్స్, అరుణాచల్ ప్రదేశ్లో 60 అసెంబ్లీ స్థానాలు, అస్సాంలో 126, బీహార్ రాష్ట్రంలో 243 అసెంబ్లీ స్థానాలు, ఛత్తీస్గఢ్లో 90, గోవాలో 40, గుజరాత్ రాష్ట్రంలో 182 అసెంబ్లీ స్థానాలు, హర్యానాలో 90, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో 68 అసెంబ్లీ స్థానాలు, జార్ఖండ్ రాష్ట్రంలో 81, కర్ణాటక రాష్ట్రంలో 224 సీట్స్, కేరళ రాష్ట్రంలో 140 అసెంబ్లీ స్థానాలు, మధ్యప్రదేశ్లో 230, మహారాష్ట్రలో 288, మణిపూర్లో 60, మేఘాలయలో 60, మిజోరాం రాష్ట్రంలో 40 అసెంబ్లీ స్థానాలు, నాగాల్యాండ్లో 60, ఒడిస్సాలో 147, పంజాబ్ రాష్ట్రంలో 117, రాజస్థాన్ రాష్ట్రంలో 200, సిక్కిం రాష్ట్రంలో 32 మరియు తమిళనాడు రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాలు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలు, త్రిపురలో 60, ఉత్తరప్రదేశ్లో అన్ని రాష్ట్రాల కంటే హయ్యెస్ట్ అసెంబ్లీ స్థానాలు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇక్కడ 403 అసెంబ్లీ స్థానాలు కలవు. ఉత్తరాఖండ్లో 70, వెస్ట్ బెంగాల్లో 294, ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి ఢిల్లీలో 70, ఇంకొక కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి పుదుచ్చేరిలో 33, ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్లో 90 అసెంబ్లీ స్థానాలు కలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.